అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రేణు సత్య వరల్డ్. చాలా రోజుల తర్వాత డైలీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. చాలామంది కమెంట్ చేస్తున్నారు, అక్క డైలీ వ్లాగ్స్ కూడా పెట్టండి, మాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుందని చెప్పేసి. అంటే నా ఉద్దేశం కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఇప్పుడిప్పుడే కొంచెము ఫ్యామిలీని లీడ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అడిగారనమాట. సో వాళ్ళతో పాటు మీ అందరికీ కూడా కొంచెం ఉపయోగపడుతుందని ఈ వీడియో చేయడం జరిగిందండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఎప్పట్లాగే ఎర్లీ మార్నింగ్ అండి. అంటే ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ కాబట్టి 6:30 ఇలాగ అయిపోతుంది, కానీ నార్మల్గా అయితే 5:30కే నిద్రలేస్తాను. చూసారు కదా, తెల్లవారిపోయింది. ఇంకా నేను లేవగానే నేను చేసిన పని ఏదైనా ఉందంటే ఫస్ట్ అండి బ్రష్. ఈ బ్రష్తోనే నా డే అనేది స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే ఫస్ట్ మనం బ్రష్ చేసుకున్నాం అనుకోండి, మనకి నిద్ర అనేది వదులుతుంది, కొంచెం యాక్టివ్గా ఉంటాం మనము. చాలామంది లేవగానే బ్రష్ చేయకుండా ఇంటి పనుల్ని మొదలు పెట్టేస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి బ్రష్ చేసి ఇంటి పనులు స్టార్ట్ చేయండి, మీకు ఆ చేంజ్ అనేది క్లియర్గా తెలుస్తుంది. అలాగే మీలో ఎంతమంది నాలాగే లేవగానే బ్రష్ చేస్తారనేది కామెంట్ చేయండి. ఇంకా బ్రష్ చేసిన తర్వాత మొహం కడిగేసుకొని ఇగో పాచి పనులన్నీ మొదలు పెడతానండి. అంటే ముందు ఇల్లు ఊడుస్తానండి. ఇల్లు మొత్తం అంటే రూమ్స్, హాల్, కిచెన్ మొత్తం ఊడ్చేస్తాను నీట్గాను. ఇలా ఊడ్చిన తర్వాతే నేను మిగతా పనులన్నీ కూడా స్టార్ట్ చేస్తానండి. అంటే పాచి పనులు చేసిన తర్వాతే మిగతా పనులు చేయాలనేది మా అమ్మ దగ్గర నుంచి, మా అమ్మమ్మ దగ్గర నుంచి, అలాగే మా అత్తయ్య దగ్గర నుంచి కూడా నేను నేర్చుకున్నాను. నేను చేసే పనులు మ్యాక్సిమం మన విలేజ్లో చేస్తూ ఉంటారు కదండి పెద్దవాళ్ళు, అలాగనే ఉంటాయండి. చాలామంది అంటూ ఉంటారు కూడాను, నువ్వు ఈ తరం పిల్లవ కాదు, పెద్దల తరం పిల్లవి, అన్నీ ఫాలో అవుతావు, అన్నీ చేస్తావు, ఈ రోజుల్లో ఇలా కూడా ఉంటున్నారా, నువ్వు తప్పదే అని అంటారు. కానీ నేను అవేం పట్టించుకోనండి. ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఎలా ఉన్నారో నాకు అలా ఉండడమే ఇష్టమండి. పైగా వాళ్ళని అనుసరించి చేస్తే మనకి, అంటే మన పక్కన వాళ్ళు ఉండి మనకు చెప్తున్నారు అన్న ఫీలింగ్ నాకు వస్తుంది, ఎందుకో తెలియదు కానీ. సో వాళ్ళనే గుర్తు చేసుకుంటూ వాళ్ళు ఎలా చేసేవారో అలా చేయడం నాకు ఇష్టం అనమాట మెయిన్. ఎందుకంటే పెద్దలు చెప్పింది ఏదైనా మన మంచికేనండి. వాళ్ళు ఏం చెప్పినా సరే ఖచ్చితంగా దానికి ఒక అర్థం, పరమార్థం అయితే ఉంటుంది. అదని మాత్రం నేను నమ్ముతాను. సో తెలియని వయసులో అవి మనకు అర్థం కాదు. ఒక ఏజ్ వచ్చాక మనకంటూ ఒక ఫ్యామిలీ, పిల్లలు ఉన్నప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది. అప్పుడు ఎందుకు మనకి ఇలా చెప్పేవారు, ఎందుకు ఇలా చేయమనేవారు అనేసి నాకు మాత్రం క్లియర్గా ఆ చేంజ్ అనేది చాలా వరకు వచ్చిందండి నాలోని. పెళ్ళికి ముందు నాకు ఇవేం అర్థమయ్యేవి కాదు. ఎందుకు చెప్తున్నారు వీళ్ళు ఇలాగ అనుకునేదాన్ని. కానీ పెళ్ళయ్యి పిల్లలు పుట్టాక, నాకంటూ ఒక ఫ్యామిలీ ఏర్పడిన తర్వాత వీళ్ళు చెప్పినవన్నీ నిజమే, నాకు ఇప్పుడు చాలా బాగా యూజ్ అవుతున్నాయి అని నేను చాలాసార్లు ఆలోచించుకునేదాన్ని. సో అందుకే అంటారేమో పెద్దల మాట చెద్దన్నం మూట అని చెప్పేసి. అస్సలు నెగ్లెక్ట్ చేయకండి, పెద్దలు ఏం చెప్పినా సరే మన మంచికే. నేను అది మ్యాక్సిమం ఫాలో అవడానికే ట్రై చేస్తాను. బాల్కనీ మాప్ పెట్టేస్తానండి డైలీ కూడాను. మనకి చీపురుతో కడగడానికి అవ్వదు, ఇక్కడ మాకు వాటర్ వెళ్ళడానికి ఏమీ ప్లేస్ లేదు. ఇంకొక విషయం ఏంటంటే, నాకు కానీ మా అమ్మకి కానీ ముగ్గులు అంటే చాలా ఇష్టమండి. అండ్ చాలా చుక్కల ముగ్గులు కానీ, మామూలుగా కలుపుతాం కదా ఆ ముగ్గులు కానీ మాకు చాలా వచ్చు. మీలో ఎవరికైనా డైలీగా గుమ్మం మంది వేసుకోవడానికి ముగ్గులు కావాలంటే కమెంట్ చేయండి తప్పకుండా. మంచి మంచి ముగ్స్ అన్నీ కూడాను మీకు ఒక లాంగ్ వీడియోలో చూపిస్తాను. డైలీగా మీ ఇంటి ముందు అందంగా వేసుకోవచ్చేయండి ముగ్గులు. ఆ తర్వాత నేను మీకు ఇంతకుముందే చెప్పే ఉన్నాను, నైట్ అంట్లు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మార్నింగ్కి ఉంచనండి. ఏ టైం అయినా సరే అప్పటికప్పుడే క్లీన్ చేసేసుకొని నీట్గా కిచెన్ పెట్టేసుకొని, ఇంకా మార్నింగ్ అంట్లు బొట్టులోనే ఉన్న గిన్నెలన్నీ కూడా స్టాండ్లోకి పెట్టేసుకుంటాను. ఇంకా పని అయిపోయిన తర్వాత ఇంకా బెడ్షీట్ అయితే మామూలుగా ఇప్పుడు మా హస్బెండ్ నీట్గా సర్దేస్తారండి. కొంచెం పని మీద బయటకు వెళ్ళారు ఎర్లీ మార్నింగు. సో అందుకే నేను ఈ విధంగా సర్దవలసి వస్తుంది. నాకు ఎప్పటికప్పుడు పని నీట్గా అయిపోతేనే నాకు మనశ్శాంతిగా ఉంటుందండి. అది పెండింగ్లో ఉండి అది బాగాలేదు అని నాకు అనిపిస్తే నాకు కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది. మా వారు వచ్చి చేస్తారు, కానీ ఆయన వచ్చినంత వరకు ఎందుకు అలా ఉంచడం, బాగాలేదు కదా చూడడానికి అని చెప్పేసి నేనే ఇంకా నా పనులు చేసుకుంటూ బెడ్ని కూడా నీట్గా సర్దేశాను. సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మన ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందండి. ఎట్టి పరిస్థితుల్లోని బెడ్ని ఎప్పటికప్పుడు వెంటనే బెడ్షీట్స్ కానీ లేదా ఏవైనా సరే మడత పెట్టేసుకొని నీట్గా సర్దేసుకోవడమే చాలా మంచిదండి. లేదంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది మనకి ఉన్నట్లు అనిపిస్తుంది. సో లేవగానే ఈ విధంగా మడత పెట్టే అలవాటు అయితే నాకు కానీ మా హస్బెండ్కి కానీ ఉందండి. సో నీట్గా సర్దేసుకున్నాము. ఆ తర్వాత ఇంకా నా కాలకృత్యాలను కూడా తీర్చేసుకొని ఇంకా స్నానం చేసేసుకొని ఇంకా వంటకైతే సిద్ధమవుతున్నానండి. నేను ఎప్పుడు కూడా నైట్ టైమే నేను ఏవైనా వెజిటేబుల్స్ని ఫిక్స్ అయ్యి వాటిని కట్ చేసేసుకొని రెడీగా ఉంచుకుంటాను.
ఇలా చేయడం వల్ల మీకు తెలిసిందేనండి, మనకు ఉదయంటికి పెద్దగా హడావిడి ఉండదు. అలాగే పని కూడా తగ్గుతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక వంటకాన్ని మనం ఫిక్స్ అయిపోతాం కాబట్టి ఉదయాన్నే ఏం వండాలి, ఏం చేయాలి అని ఆలోచించిన అవసరం లేదు. రెడీగా కట్ చేసి ఉంటాయి కాబట్టి చక్కగా వాటిని కర్రీగా చేసేసుకోవచ్చు. ఇంకా నేను ఇక్కడ సాంబార్కి పప్పు కూడా ఉడకపెట్టేశానండి. ఇవి పెట్టి నేను మిగతా పనులన్నీ చేసుకుంటాను. ఈలోపు ఇవి పప్పు అనేది ఉడుకుతూ ఉంటుంది. ఇందులోకి చింతపండును కూడా నానబెట్టేసుకున్నాను సరిపడగా. అలాగే కావాల్సిన ఉల్లిపాయలు, టమాటా, ఇంకా పచ్చిమిర్చిని కూడా కట్ చేసేసుకుంటున్నాను. వీటిని మనం ఎలాగే నైట్ కట్ చేసుకోలేము, అప్పటికప్పుడే కట్ చేసుకోవాలి. అంటే కనీసం నైట్ కట్ చేసుకోవాల్సినవి, నైట్ ప్రిపేర్ చేసుకోవాల్సినవి అయినా సరే మనం నైట్ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఉదయం లేవగానే అంత హడావిడిగా ఉండదు. కోర్స్ మనం ఎంత ప్రిపేర్డ్గా ఉన్నప్పటికీ మనకి లంచ్ బాక్సెస్ కానీ ఎక్కువ పెట్టాల్సి ఉందనుకోండి, మనకి హడావిడి అనేది ఉంటుంది. దానికి ఒప్పుకుంటాను. కానీ ఎంతో కొంత పని అయితే తగ్గించగలమండి. వెజిటేబుల్స్ని మనం ఒకటి ఫిక్స్ అయ్యి నైట్ కట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, కొంచెం పని అయితే తగ్గుతుంది. హడావిడైతే కొంచెం ఉంటుందేమో కానీ కొంచెం పని తగ్గుతుంది. సో ఈ విధంగా చేయడం వల్ల మీలో ఎంతమందికి అలవాటు ఉందనేది నాకు తెలియదు, కానీ నాకైతే పెళ్ళైన దగ్గర నుంచి, అంటే మెయిన్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి మాత్రము నేను ఈ విధంగా అలవాటు చేసుకున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలు, నాకు హెల్ప్ చేయడానికి కూడా ఎవ్వరు లేరు. సో ఎలా చేస్తే మార్నింగ్ మనకి పని తొందరగా అవుతుంది అనేది ఆలోచించి ఈ విధంగా నేను ప్లాన్ చేసుకుంటానండి. మొత్తం నైటే చేసుకోవడానికి ప్రిపేర్ చేస్తాను. మార్నింగ్ మాప్ పెట్టడం కానీ అది తక్కువ. మార్నింగ్ టైంలో మాప్ పెట్టడం అనేది తక్కువ. మ్యాక్సిమం నైటే పెడతాను, లేదా పిల్లలు స్కూల్ నుంచి రాకముందైనా పెడతాను. అంటే 4, 3:30 ఆ టైంలో. మళ్ళీ 5 దాటాక మాప్ పెట్టకూడదు, ఇల్లు ఊడవకూడదు అంటారు కదా. అందుకే నేను ఈవినింగ్ టైంలోనే మాప్ కూడా పెట్టేసుకుంటాను. ఇంకా సాంబార్ అయితే నేను ఈ విధంగా చేసుకుంటానండి. ఎక్స్ట్రా సాంబార్ పొడులు కానీ ఇంకెలాంటివి ప్యాక్డ్ పౌడర్స్ అయితే వేయనండి. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతి పొడి కూడా వేస్తాను. ఇవి తప్పితే నేను ఇంకేం వేయను. సాంబార్ చాలా అంటే చాలా బాగుంటుందండి. మా హస్బెండ్కి నేను చేసింది చాలా ఇష్టము. ఎవరు తిన్నా సరే అలాగనే చెప్తారు, చాలా టేస్టీగా ఉందని చెప్పేసి. ఇంకా అది ఒకవైపు మరుగుతుంది కదా, ఇటువైపు అరటికాయ ఫ్రైని కూడా నేను ఫ్రై చేస్తున్నాను. అరటికాయ ఫ్రై మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే ఫ్రైలోకి ఎప్పుడైనా సరే నేను ఆనియన్స్ కానీ టమాటా కానీ వేయనండి. ఓన్లీ పోపు దినుసులు వేసి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తాను. ఇంకా కారం కూడా తక్కువనే వేస్తాను ఫ్రైలోని, అంత ఎక్కువ వేయను. మేము ఎప్పుడైనా సరే కారం తక్కువగానే వాడతామండి, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, కారం తినరు. సో అందులోనైనా నేను కారం తక్కువగానే వేస్తాను. ఇంకోటి ఏంటంటే కారం కానీ పసుపు కానీ ఇంకెలాంటి పొడులు కానీ బయట నేను కొనను. మా అమ్మ అయితే కారం ఇస్తుంది నాకు, పసుపు కూడా మా అమ్మగారే తీసుకొస్తారు. ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతి పొడులు ఇవే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకొని అన్ని కర్రీస్లోకి ఇవే యూస్ చేస్తానండి. ప్యాక్డ్ ఐటమ్స్ వెరీ రేర్ అండి నేను కర్రీస్లోకి యూస్ చేయడము. అంటే ఎప్పుడైనా నాన్ వెజ్ వండుకుంటాం కదా, అలాంటప్పుడు చికెన్ మసాలా అలాంటివి రేర్గా వేస్తాను అదైనా సరే. సో నాకు అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ పుళ్ళు ఉంటాయి కదా, అవే సరిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మ్యాక్సిమం మీరు కూడా ప్యాకెడ్ పౌడర్స్ని తగ్గించడానికి ట్రై చేయండి. నేను ఎప్పుడో తెచ్చుకున్నవండి, చాలా ఇయర్స్ వచ్చేస్తాయి నాకైతే. నేను ఎక్స్పైరీ డేట్ చూసుకుని వేస్తుంటాను, అందుకే అయిపోయింది అనుకోండి ఇంకా పడేస్తాను. మ్యాక్సిమం కొనడం చాలా తక్కువ. ఇంకా కర్రీ ఇంకా సాంబార్ మరుగుతుంది కదా, మా హస్బెండ్కి డైలీగా ఫ్రూట్స్ అనేవి బాక్స్లో పెడతానండి వేరేగా, అంటే స్నాక్స్ లాగా అనమాట. డైలీగా మాకు అలవాటే ఈ ఫ్రూట్స్ తినడము. ఇంకా పిల్లలకు కూడా ఫ్రూట్సే స్నాక్స్గా పెడతాను. జంక్ ఫుడ్ అయితే అస్సలు పెట్టను, ఎప్పుడో రేర్ అండి, మ్యాక్సిమం పెట్టను. ఇంకా వాళ్ళు ఫ్రెండ్స్ తింటున్నారు నల్లరి పెడితే ఇప్పుడు నెలకు ఒక్కసారి ఏమో నాకు తెలిసి, అది కూడా చాలా కష్టం, అప్పుడు పెడతాను. అప్పుడైనా సరే 1 వీక్కి మిగతా ఇంట్లో ప్రిపేర్ చేసినవి లడ్డు ఇంకేమైనా ఉంటాయి కదా, అప్పుడప్పుడు అమ్మ తీసుకొస్తూ ఉంటుంది స్నాక్స్ పిల్లల కోసం, అవి పెడుతూ ఉంటాను. అంతేగాని ఈ బిస్కెట్స్, చాక్లెట్స్ ఇలాంటివి ఏమి పెట్టనండి. మ్యాక్సిమం చిప్స్, పిల్లలకి కూడా ఈ ఫ్రూట్సే పెడతాను, మా హస్బెండ్కి పెట్టినవే. అలాగే సాయంత్రం కూడా నేను కూడా అవే తింటాను. మా పిల్లలు నాతో పాటు సాయంత్రం కూడా తింటారు. అండ్ వాళ్ళు వచ్చేసరికి నేను ఏదైనా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను స్నాక్స్, అవి తింటారు. ఇంకా మా హస్బెండ్కి స్నాక్స్ కట్ చేసేసి ఇంకా దాన్ని అక్కడక్కడ నీట్గా కడిగేసి పక్కన పెట్టేశాను. మా చీటి తల్లిలు ఇద్దరు నిద్ర లేచారండి. ఇంకా వాళ్ళిద్దరికీ బ్రష్లు ఇచ్చేసి స్నానం కూడా చేసేసాను. వాళ్ళకి స్కూల్ టైమింగ్స్ అలవాటు అయిపోయిందండి. బ్రేక్ఫాస్ట్ 8:30 దాటితే చాలు అమ్మ ఆకలి అని అంటున్నారు. నేనేమో నిద్ర లేవడం కొంచెం లేట్ అవుతుంది. సో వాళ్ళకి అందుకే స్నానం చేసేసాను. ఇంకా వాళ్ళకి
ఇవి పోపు పెట్టేసి మీకు రైస్ ఇస్తానని చెప్పేసి వాళ్ళని ఒక పక్కన కూర్చోబెట్టాను. ఇంకా సాంబార్ పని అయిపోయింది, అలాగే అరటికాయ ఫ్రై కూడా అయిపోయింది. ఇంకా పిల్లలకు అన్నం పెట్టడమేనండి. ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మీకు చాలామందికి డౌట్ రావచ్చు, అక్క ఎందుకు మీరు పూజ వీడియోస్ పెట్టట్లేదు అనేసి మీకు డౌట్ రావచ్చు. నేను ఆ విషయం గురించి మీతో ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ రీసెంట్గా మా హస్బెండ్ వాళ్ళ తాతగారండి స్వర్గస్థులయ్యారు. ఆయన చనిపోయిన గడియలు మంచివి కాదన్నారు. కాబట్టి 3 months వరకు ఇంట్లో దీపం పెట్టకూడదు, లేదా ఎలాంటి పూజలు కూడా చేయకూడదు అన్నారు. కానీ తర్వాత నేను ఉండలేక నాకు అస్సలు మనశ్శాంతి లేదండి, ఇంట్లో దీపం లేదు. కానీ మీరు చెప్తే నమ్మరు, 2-3 రోజులు అసలు నాకు ఇంట్లో అంతా నెగిటివ్గానే కనిపించేది. 2-3 సార్లు నా కళ్ళల్లో నీళ్ళు కూడా తిరిగాయండి. ఇంట్లో దీపం పెట్టకుండా నేను ఎలా ఉండాలి, ఎలా ఉండగలను ఇన్ని రోజుల పాటు అనేసి నాకు చాలా బాధగా అనిపించింది. ఇంకా ఉండలేక పూజారిని కూడా అడిగామండి, ఏం చేయాలండి, ఇన్ని నెలలు పెట్టకూడదంట అని చెప్పేసి. ఆయన ఏం చెప్పారంటే తలగొరి పెట్టిన వాళ్ళు మాత్రమే 3 నెలలు పెట్టకూడదండి, మీరు పెట్టుకోవచ్చు, అది కూడా వ్రతాలు పూజలు చేయకూడదు, అలాగే కార్తీక మాసాలు కూడా చేయకూడదు, కానీ ఇంట్లో నెత్తి దీపం వరకు పెట్టుకోవచ్చు అని చెప్పారు. కానీ ఎందుకో నా మనసు కొంచెం ఆలోచిస్తుందండి, ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళు, మా తోటికోళ్ళు, అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ పెట్టకుండా నేను పెడితే బాగుంటుందని కూడా కొంచెము అదొకలాగా ఉంది. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఇలా పెట్టుకోవచ్చా అనేది, అప్పుడు నేను ఆలోచిస్తాను. అయితే మేము ఎప్పుడు కూడా ఇక్కడ మాకు దగ్గరలో గేదె పాలు దొరుకుతాయండి. సో న్యాచురల్వి. హైదరాబాద్లో ఉన్నప్పుడు మాకు అది పాసిబిలిటీ లేదు, కానీ వైజాగ్లో వచ్చాక ఇది మాకు మంచి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మా ఇంటి దగ్గరలోనే స్వచ్ఛమైన గేదె పాలు దొరుకుతాయండి మాకు. అవి తెచ్చుకొని ఇంకా మరగబెట్టుకొని కొంచెం పిల్లలకి ఇస్తాను పాలు తాగడానికి, అలాగే కొంచెం తోడు పెడతాను. చాలా బాగుంటుందండి పెరుగు అయితే. ఆ ప్యాకెట్ పెరుగు తిని నాకు అస్సలు సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు, పిల్లలకు పెట్టేదాన్ని. కానీ ఎప్పుడైతే నాకు మనస్ఫూర్తిగా పిల్లలకు పెడుతున్నాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎంతో కొంత కల్తీ ఉన్నప్పటికీ గేదె పాలే కదండి మనం తాగుతున్నవి, మరీ ప్యాకెడ్ ఐటమ్స్ అయితే కాదు కదా అని నా ఉద్దేశం. మీకు దగ్గరలో ఈ విధంగా గేదె పాలు కానీ ఆవు పాలు కానీ అవైలబుల్గా ఉంటే తెచ్చుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. అంటే మనకి పెరుగు ప్యాకెట్స్ ఉంటాయి కదా, పాలు ప్యాకెట్లు, కానీ అవి అస్సలు మంచిది కాదండి. చాలా వరకు కెమికల్సే ఉంటాయి అందులోని మనం పిల్లలకి ఇస్తుంటాం కాబట్టి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే తొందరగా వాళ్ళు మెచ్యూర్ అయిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి, మీకు తెలిసిందే చాలా వరకు. సో వాటిని అవాయిడ్ చేయండి మీకు పాసిబిలిటీ ఉంటే, లేదంటే ఎలాగో తప్పదు కదా మరి. సో నాకు అవకాశం దొరకాలే కానీ న్యాచురల్వే నేను ఎక్కువగా వాడడానికి నేను ట్రై చేస్తానండి. అవకాశం లేనప్పుడు తప్పదేమో, కానీ ఉంటే మాత్రం ఆ ఛాన్స్ నేను అస్సలు మిస్ అవ్వను. ఇంకా మా పిల్లలకు అన్నం పెట్టేసి మా హస్బెండ్కి నేను ప్రిపేర్డ్గా ఉంచాను కదా స్నాక్స్, లంచ్, ఇంకా అలాగే స్నాక్స్ కూడా వేరేగా ఇంట్లో ఏవైనా ఉంటే పెడతానండి మా హస్బెండ్కి. అంటే స్వీట్స్ కానీ, లేదా ఇంట్లో నేను ప్రిపేర్ చేసిన హాట్ ఇంకా స్వీట్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవైనా వేరేగా బాక్స్లో పెడుతూ ఉంటాను. లేదా సాంబార్తో పెట్టుకొని తింటారు కదా, వాటి కోసమైనా సరే హాట్ ఏమైనా పెడతానండి. ఆల్రెడీ ఫ్రై ఉంది కాబట్టి అవి ఇంకేం పెట్టలేదు. సో మా హస్బెండ్కి లంచ్ బ్యాగ్ అయితే రెడీ చేసేసాను, మా పిల్లలు కూడా తింటున్నారండి. ఇంకా ఈ పనులు అయిపోయిన తర్వాత అప్పుడు నేను తింటానండి. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పిల్లలకు తినిపించాక వాళ్ళని కొంచెం నీట్గా రెడీ చేసిన తర్వాత వాళ్ళకి టాయ్స్ కానీ లేదంటే డ్రాయింగ్ కానీ ఇచ్చేసి అప్పుడు నేను కూర్చొని తింటాను. ఇదల్లా అయ్యేసరికి ఎంత అవుతుందో తెలుసా టైము? 10:30 నాకు తెలిసి 11 అవుతుందండి నిజంగాను. ఎందుకంటే ఇవన్నీ చాలాసేపు పడతాయి. మీకు వీడియోలో చూపించినంత ఈజీ అయితే కాదు, ఎక్కువ టైమే పడుతుంది. ఇంకా మా షర్మి తల్లి ఇప్పుడు తింటుందండి చేత్తో. అది కాక ఈ 1 or 2 days నుంచి నాకు తెలిసి హాలిడేస్ వచ్చిన దగ్గర నుంచి, అంతకు ముందు వరకు నేనే తినిపించాలనేది తనకి స్కూల్లో మేడం చెప్పారు, ఇంటి దగ్గర కూడా మీరు అలవాటు చేయండి. సో స్కూల్లో కూడా నేను చెప్తాను, తనకు అలవాటు అవుతుందని చెప్పారు. కాబట్టి నేను ఇంట్లోని తనని తినమంటున్నాను. అదైనా సరే సగం తింటుంది, సగం నన్ను తినిపించమంటుంది. అదేంటి మా చిన్న పాపతోని. ఇంకా తర్వాత మా హస్బెండ్ వెళ్ళాక అంట్లు, ఇంకా గ్యాస్ స్టవ్ ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటాను. అంటే నేను తిన్నాకేంలేండి, ఆయన వెళ్ళాక నేను తింటాను. ఆ తర్వాత ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేస్తాను. ఇంకా మట్టి కుండల గురించి మీకు వీడియోస్ కూడా పోస్ట్ చేశాను, 3 వీడియోస్ ఉంటాయి. వాటిలోనే నేను పెరుగు అలాగే మట్టి పాత్రలోనే కర్రీ చేస్తాను. ఫ్రైస్ ఇంకా ఏవైనా వంటలు గట్ట మట్టి పాత్రలో చేయకూడదండి, పేలే అవకాశం ఉంది. ఓన్లీ కర్రీస్ మాత్రమే. కాబట్టి నేను ఫ్రై చేశాను అరటికాయ కాబట్టి స్టీల్ కడాయిలో చేశాను, కానీ ఏవైనా కర్రీస్ అయితే మాత్రం మట్టి పాత్రలోనే చేస్తానండి. సో మట్టి పాత్రని డైలీగా
అంటే మనం పెరుగు తోడు పెట్టుకుంటాం కదా, డైలీగా వాష్ చేసుకోవాలి, లేదంటే స్మెల్ వచ్చేస్తుంది. వాష్ చేసి అందులో వీలుంటే వెంటలో పెట్టుకోవచ్చు, లేదంటే గాలి కింద అయినా సరే పర్వాలేదు. ఇంకెప్పటి నుంచో ఈ పని అయితే పెండింగ్లో ఉండిపోయిందండి. అంటే ఒక 2-3 డేస్ అయ్యింది కరివేపాకు కొత్తిమీర తెచ్చి. ఆల్రెడీ కొత్తిమీర అయితే కొంచెం వాడిపోయింది కూడాను. నాకు కొంచెం టైం సరిపోక కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక పక్కన పెట్టేశాను, కొంచెం వాడిపోయింది. ఇంకా ఈరోజు ఎలాగైనా సరే చెయ్యాలని అనుకొని ఈ కరివేపాకు రబ్బలన్నీ ఈ విధంగా చేసి నీట్గా ఒక 2 సార్లు కడగాలండి వాటర్లోని. ఫస్ట్ టైం మట్టి వస్తుంది, సెకండ్ టైం రాదు, అప్పటి వరకు కడగాలి మనం. నీట్గా కడిగేసుకొని ఏదైనా వాటరు వార్చేది ఉంటుంది కదా, అందులో కానీ పెట్టేసుకున్నాం అనుకోండి, వాటర్ అంతా చక్కగా డ్రై అయిపోతుంది. నేనైతే మ్యాక్సిమం నైటే ఈ విధంగా చేసేసుకొని ఉంచుకుంటాను. కానీ నైట్ ఈ మధ్యన బాగా లేట్ అయిపోతుందండి పడుకునేసరికి, టైం లేక చేయడం కుదరట్లేదు. సో డే టైమే ఈ పనులు చేయాల్సి వస్తుంది. కరివేపాకుని నీట్గా ఈ విధంగా వాష్ చేసేసుకొని ఇలాంటి జిక్కిలో ఈ విధంగా నిలబెట్టేసాం అనుకోండి, వాటర్ అంతా కూడా కిందకి జారిపోతుంది. బయట పెట్టేస్తే చక్కగా గాలికి మొత్తం డ్రై అయిపోతుంది. ఒకసారి మధ్యలో వెళ్ళి వాటిని కదిపితే సరిపోతుంది, ఎక్కడైనా తడి ఉంటే ఆరిపోతుంది. ఎప్పటిలాగా మనం ఏ డబ్బాలు అయితే స్టోర్ చేసుకుంటామో అందులో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఒక 2 వారాల వరకు ఫ్రెష్గా ఉంటుందండి కరివేపాకు. నేను ఎప్పుడు అలాగనే చేస్తాను. ఆ తర్వాత ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయిందండి, దాన్ని కూడా ప్రిపేర్ చేద్దామని ఇంకా అల్లము వెల్లుల్లి కూడా తీసుకుంటున్నాను. ఈ విధంగా నాకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వీటిని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానండి. నేను ఒక 2-3 డేస్ అయ్యింది ఇది అయిపోయి. ఈ 2 రోజులు ఏం చేశానంటే అప్పటికప్పుడు రోట్లో దంచుకునేదాన్ని. చిన్నది ఉంటుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, దంచుకుని దాంట్లో దంచేదాన్ని. అది కొంచెం టైం టేకింగ్గా అనిపించేది. ఇంకా లాభం లేదు, దీన్ని ప్రిపేర్ చేసుకోవాల్సిందని చెప్పేసి ఇంక ఈరోజు అయితే దీన్ని ప్రిపేర్ చేస్తున్నాను, ఎక్కువ మొత్తంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని. మీలో ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనము ప్రిపేర్ చేసుకుంటాం కదా, అప్పుడు సాల్టు ఇంకా పసుపు వేసి మనం గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అండ్ మనకి ఫ్రెష్గా ఉంటుందండి. మెయిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నిల్వ ఉంది అనే ఫీలింగ్ మనకు రాదు, ఫ్రెష్గా ఉంటుంది. అండ్ వేసినప్పుడు కూడా మంచిగా స్మెల్ అనేది వస్తుంది. నేను ఎప్పుడు కూడా ఇలాగనే ప్రిపేర్ చేసుకుంటాను. చూసారు కదా, చాలామంది వెల్లుల్లి పొట్టు తీసేస్తారు, నేనైతే డైరెక్ట్గానే వేసేస్తానండి. అంటే పైన తొక్క తీసేస్తాను, కానీ ఆ గుడ్డుకున్న పొట్టు అయితే తీయనండి. చాలా టైం టేకింగ్, అయినా అది ఉన్నా సరే ఏం కాదనిపిస్తుంది నాకు. మా అమ్మమ్మ వాళ్ళు వీళ్ళు ఎవరు తీయలేదు కదా, నేను ఎందుకు తీయాలని నేను ఇంకా అది పొట్టు తీయకుండానే ఎప్పుడు గ్రైండ్ చేస్తానండి. సో నాకు పెద్ద చేంజ్ ఏమనిపించదు దానికి దీనికిను. దానివల్ల కలిగే నష్టం కూడా ఏం లేదు కదా, అందుకే నేను అలాగనే గ్రైండ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని స్టోర్ చేసుకుంటాను. ఆ తర్వాత మేము మీ అందరికీ తెలిసిందే, నైట్ అంటే డిన్నర్కి మేము టిఫిన్ చేస్తాము, దానికి ప్రిపేర్ చేస్తున్నానండి. మార్నింగ్ పెరుగన్నం తింటాము. సో ఇంట్లో రుబ్బులు అయితే అయిపోయింది, ఇంకేదైనా ప్రిపేర్ చేయాలని చెప్పేసి పెసరపప్పు అంటే పెసరట్లకి ఒకరోజు పెసరట్లు వేస్తే నెక్స్ట్ డే పెసరట్టు ఉప్మా వేస్తానండి. అంటే 2 డేస్కి సరిపడిగానే నానబెడతాను. ఈ పెసరపప్పు చూస్తే మా అత్తయ్య పంపించిందండి నాకు. ఈ మధ్యన ఎక్కువగా పండిస్తున్నారు పెసరపప్పు, మినుములు. రీసెంట్గా మా ఊరికి వెళ్ళాం కదా, చక్కగా మినుములు పెసరపప్పు నానబెట్టి కడిగేసి ఇంకా దాన్ని ఏమంటారు తిరగలతో తిప్పేసి ఆ గింజల్ని పంపించింది. చాలా నీట్గా చేసి పంపించారండి ఆవిడ. సో వాటినే నేను యూజ్ చేస్తున్నాను. ఇంతకుముందు కొనుక్కునేవారం, కానీ ఈ మధ్యన పండాయి కాబట్టి ఇప్పుడు మరి కొనట్లేదు. చాలా బాగుంది పప్పు అయితే మాత్రము. పెసరపప్పు, ఈ పప్పుని పప్పుగా చేసుకున్నా సరే చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి బయట కొన్నదానికంటే. ఎందుకంటే మన పొలంలో పండించింది కదా, ఏదైనా సరే టేస్ట్ అనేది న్యాచురల్గా ఉంటుంది. సో మీకు అవైలబుల్గా ఉంటే విలేజ్లోని కొనుక్కొని తెచ్చుకోవడానికైనా ట్రై చేయండి. అంటే ఇక్కడ మన షాప్లో కొనుక్కున్న దానికంటే విలేజ్లో అవైలబుల్గా ఉండి కొనుక్కోవడం బెటర్ కదా అని నా ఉద్దేశం అండి. ఇంకా నైట్కి పప్పు ఇంకా బియ్యం సమపాలల్లో నానబెడతానండి. అవి నానబెట్టేశాక ఇంక ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి, అంట్లు ఇంకా కాస్త ఓడ్చమ్మ కూడా అయిపోయింది. ఇంకా రిలాక్స్డ్గా కూర్చొని ఇంకా వాటర్ తాగుతున్నాను. ఎంతటితోనే అయిపోలేదండి. హాలిడేస్ అయినా సరే పిల్లలకి హోంవర్క్ అయితే అస్సలు ఆపట్లేదు, చాలా ఎక్కువ ఇస్తున్నారు. పాపం వీళ్ళకి సెలవుల్లో కూడా రెస్ట్ ఉండట్లేదు అనిపిస్తుంది నాకైతే మాత్రము. ఇంకా మా నేహ తల్లి ఖాళీ ఉంటే చాలండి, ఏదో ఒకటి డ్రాయింగ్ వేసుకునే ఉంటుంది. నిజంగా వాళ్ళ డాడీ లాగా డ్రాయింగ్ అంటే చాలా ఇష్టము మా నేహ తల్లికి. అలాగే ఏదో ఒకటి గీసుకునే ఉంటుంది. ఇంకా నేను కూడా ఫ్రీ అయ్యాను, తను కూడా కొంచెం ఇంట్రెస్ట్గా ఉందని చెప్పేసి ఫోన్లో గ్రూప్లో పెట్టేస్తారండి హోంవర్క్ మొత్తం కూడాను. నేను హోంవర్క్ ఫోన్లో చూసుకొని తనకి ఏమి ఇచ్చారో చెప్తున్నాను. సో తను చేయడానికైతే రెడీగా ఉంది. మా చిట్టి తల్లి చూడండి, తనకైతే ఇవ్వలేదు, ఎల్కేజీ కదా, తన బొమ్మలు చూసుకుంటుంది.
ఇంకా మా నేహ తల్లికి క్లియర్గా చెప్పాలండి హోంవర్క్ ఏమి ఇచ్చారు, ఏం చేయాలనేది. అప్పుడే తను ఇంట్రెస్ట్గా కూర్చుంటుంది. ఫోన్లో గ్రూప్లో పెట్టేస్తారండి, అదే చూపిస్తున్నాను తనకి. ఇంకా బ్యాగ్ పట్టుకొని అయితే సిద్ధమైపోయింది. ఇంకా హోంవర్క్ అయితే చాలా ఇంట్రెస్ట్గా చేస్తుందండి. ఇంకా హోంవర్క్ కూడా చేపించేశాను. ఇంకా ఇవన్నీ అయ్యాకే నేను అప్పుడు ఏమైనా షూటింగ్ కానీ, ఎడిటింగ్ కానీ, వాయిస్ ఓవర్ కానీ చేసుకుంటూ ఉంటానండి. అదైనా పిల్లలు పడుకున్న టైంలోని, లేదా వాళ్ళు చెస్ కానీ ఏమైనా టాయ్స్తో ఆడుకున్నప్పుడు నేను చేసుకుంటాను. అప్పుడు వరకు నాకు అస్సలు కుదరదండి. మెయిన్గా వీళ్ళకి హోంవర్క్ చేయించడానికి చాలా ఎక్కువ టైం పెట్టేస్తుంది మధ్యాహ్నం మాత్రము. ఇంకా మా చిన్న తల్లితో ఆడుకుంటుంటే ఎంత టైం అయినా సరే అస్సలు తెలియదండి, అంత అల్లరి పెడుతుంది అదైతే. కొంతమంది పిల్లలు అల్లరి చేస్తుంటే చాలా ముద్దుగా ఉంటారు కదా, అందులో మా చిట్టి తల్లి కూడా ఒక్కరిదాయండి, చాలా అల్లరి పెడుతుంది నిజంగాను. ఇంకా మా నేహమ్మ ఇంట్రెస్ట్గా హోంవర్క్ అయితే చేసుకుంటుంది. ఇక్కడ ఒక సర్ప్రైజ్ ఉంది మా పిల్లలకి. అదేంటంటే మా అమ్మ నాన్న మా చెల్లి వాళ్ళ పాపను తీసుకుని వస్తున్నారండి. ఆ విషయం వాళ్ళకి తెలియదు, నేను చెప్పలేదు. చూడండి ఎలాగ పరుగున వస్తుందో. సో ఇదిగోండి వచ్చేసారు. ఎందుకంటే 3 months వరకు మేము ఎవరింట్లో అడుగు పెట్టకూడదని చెప్పారు, మా ఇంటికి మాత్రం రావచ్చని చెప్పారండి. అందుకే మా చిట్టు తల్లి మీద దీవేస్తుందని చెల్లెల పాపని తీసుకుని మా అమ్మ నాన్నని రమ్మన్నానండి. వస్తూ అమ్మ నాన్న ఖాళీ చేతులతో రారు కదా, మా కోసం స్నాక్స్ కూడా అమ్మ ప్రిపేర్ చేసి తీసుకొచ్చింది. ఇంకా మా పిల్లలైతే షాక్, వాళ్ళకి తెలియదు, నేను అస్సలు చెప్పలేదు. చూడండి ఎలా గాడేసుకుంటున్నారు అక్క చెల్లెలిద్దరను. ఇంకా మా నాన్నకైతే ఎంతమంది ఆడపిల్లలు ఉన్నా తనిమి తీరదు అన్నట్లు మా పిల్లలతో కూడా చాలా ఇష్టంగా ఆడుతారండి. ఎంతలా అంటే ఈ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక 20 days మేము వెళ్ళకపోతే వాళ్ళే వచ్చేస్తారండి మమ్మల్ని మా పిల్లల్ని చూడడానికి, అంత ఇష్టము. మా అమ్మ నాన్న మా కోసం తీసుకొచ్చిన స్నాక్స్ అండి, ఒక షార్ట్లో అప్లోడ్ చేస్తాను ఏమేమి తీసుకొచ్చారనేది, ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. ఇదండి ఇవాల్టి డైలీ వ్లాగ్ అండి. ఇదంతా అయ్యేసరికి మధ్యాహ్నం 2 అయ్యిందండి. అమ్మ నాన్న ఇంకా చెల్లెల పాప వచ్చారు కదా, నాకు ఇంకా షూట్ చేయడం అవ్వలేదు. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ముగిస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఇంకా మీకు నా డైలీ రొటీన్ వ్లాగ్స్ చూడాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి, పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను, కొంచెం కష్టమైనప్పటికీ మీరు అడిగారు కాబట్టి. అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీను సత్య వరల్డ్.